ఏంటల్లుడు ఇది? అసలు నీరు జాబ్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నువ్వు ఏకంగా అమెరికా పంపించేస్తా. అయ్యో అంకుల్, తను ఎక్కడికి వెళ్ళట్లేదు, మనతోనే మన హార్ట్లోనే ఉంటుంది. అది కాదు అల్లుడు. అంకుల్, నేను చెప్పేది వినండి. త్వరలో నేను యూఎస్ వెళ్తాను, ఇద్దరు కలిసి వస్తాం. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓ టైం అయింది నీరు, బయలుదేరు. బాయ్ నానమ్మ. బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. థ్యాంక్ యూ. హాయ్ ఇందు. హాయ్ అశ్విన్, గుడ్ న్యూస్. మన విషయం డాడీతో మాట్లాడాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ రియలీ? వావ్, గ్రేట్. ఏంటి గ్రేట్? నువ్వు 2 రోజుల నుంచి కబడ్డీ ప్రాక్టీస్కి వెళ్ళడం లేదంటగా? అది ఏదో అర్జెంట్ పని ఉంటే బయటకు వచ్చాను. చూడు, నీకు జాబ్ ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో. రేపే మ్యాచ్. నువ్వు ఎలాగైనా గెలవాలి. షూర్ ఇందు, ఐల్ డూ ఇట్, డోంట్ వరీ. ఇందు 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 హే ప్రియా, నీరు ఏమైనా కాల్ చేసిందా? ఏమైపోయింది? ఓ ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఫేస్బుక్ ట్విట్టర్ అన్నీ క్లోజ్ చేసింది. తను వెళ్ళి వారం కూడా కాలేదు, అప్పుడే మనల్ని మర్చిపోయిందా?
నీ ఇందు నీకు దొరికిందిగా, ఇంకా నీరు వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? వెళ్ళరా వెళ్ళు. నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదురా, నీకెప్పటికీ అర్థం కాదు. నీది మట్టి బుర్ర. నీ అవసరం కోసం దాన్ని వాడుకున్నావు, దానిలో లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసావు, అనవసరంగా ప్రేమలోకి దించావు. వాట్? అవునరా, అది నిన్ను మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని వదలవా? దాన్ని అక్కడైనా ప్రశాంతంగా బతుకుని ప్లీజ్. నీ అవసరం కోసం దాన్ని వాడుకున్నావు, దానిలో లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసావు, అనవసరంగా ప్రేమలోకి దించావు. అది నిన్ను మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని వదలవా? నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. మీట్ మై డాటర్. హలో. హాయ్ అంకుల్. దిస్ ఇస్ మూర్తి హియర్. యాండి, అశ్విన్ వస్తున్నాడు. అశ్విన్, వెల్కమ్ వెల్కమ్ అశ్విన్, హార్ట్లీ వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, అటెన్షన్ ప్లీజ్. దిస్ ఇస్ అశ్విన్, ఎ గ్రేట్ లవర్. ఒక ప్రేమికుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేశాడు. అందుకే మా అమ్మాయి ఇందుని అశ్విన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ టైం ఇక్కడే పార్టీలో మీ అందరి ముందు ఇతన్ని నేను గెంటేసి ఇన్సల్ట్ చేశాను. అందుకే ఈ రోజు మీ అందరి ముందే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ అశ్విన్. ఈరోజు నేనే సారీ చెప్పాలి అంకుల్. మీకు, మా పేరెంట్స్కి, ముఖ్యంగా ఎందుకు సారీ చెప్పాలి. ఇది వెనక్కి తీసుకుపోయిందో. నువ్వు ఈ రింగ్ తొడిగిన రోజు ఈ ప్రపంచం అంతా నువ్వే అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు ఆ ప్రపంచంలో నువ్వు లేవిందో. నీ లవ్ని గెలిచే ఈ ప్రయాణంలో నిజమైన ప్రేమను డిస్కవర్ చేశాను. అదే నీరు. తను నా కోసం చాలా చేసింది. తన వల్లే జాబ్లో చేరాను. తన వల్ల నేను మొత్తం ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలిగాను. చివరికి తన హెల్ప్తో నిన్ను వంశీని బ్రేకప్ చేశాను. ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీరు చెప్పిందంత అబద్ధం. నా కోసం తన క్యారెక్టర్నే బ్యాడ్ చేసుకుంది. ఈరోజు నీ ముందు నన్ను సక్సెస్ఫుల్గా నిలబెట్టి తను సైలెంట్గా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపించేదానివి. ఇక్కడ అన్నీ నీ ఆలోచనలే. కానీ నాకు కూడా తెలియకుండా నీరు ఇక్కడికి ఎప్పుడెక్కేసిందో అర్థం కావట్లేదు. నువ్వు ఇదివరకు ఒకసారి అన్నావు, మనుషులు మారుతారు, చేంజెస్ న్యాచురల్ అండ్ ఇన్ఎవిటబుల్ అని. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఐ హావ్ ఆల్సో చేంజ్డ్. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరునే కనిపిస్తుంది. నేను నీతో ఉండడం అంటే నిన్ను మోసం చేయడం, నన్ను నేను మోసం చేసుకోవడం, నీరు అన్యాయం చేయడం. అందుకే నాకు నేనుగా నీ ప్రేమలోంచి విత్డ్రా అవుతున్నాను. నా కోసం చచ్చిపోయేంత ప్రేమ నీరులో ఉంది. నీకోసం చంపేంత ప్రేమ వంశీలో ఉంది. అందుకే వంశీని బెయిల్ మీద తీసుకొచ్చాను. ప్లీజ్ ఎందు నన్ను ప్రేమలోంచి విముక్తించి నాకు నీరు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వు. వాట్ ద హెల్ ఇస్ దిస్? డాడ్, మీరు ఆగండి. గ్రేట్, దట్స్ వండర్ఫుల్. డాడ్, వీళ్ళంతా గ్రేట్ లవర్స్. అశ్విన్, నీరు, వంశీ. నేనే సెల్ఫిష్, ప్రాక్టికల్, ఎమోషన్స్ లేని రాయిని. నాకు లైఫ్ పట్ల బ్యాలెన్స్ లేదు. అశ్విన్ ఫెయిల్ అవ్వగానే వంశీ వైపు, వంశీ మీద డౌట్తో అశ్విన్ వైపు. నేను సక్సెస్ ఉంటేనే ప్రేమ అనుకున్నాను గానీ ప్రేమించిన వాడిని సక్సెస్ చేయాలనుకోలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫర్ మేకింగ్ మీ రియలైజ్ మై మిస్టేక్స్. వెల్రా, పర్మిషన్ ఇచ్చేసా. Welcome to Air India, sir. Yeah, 23A. There it is. That one? Thanks. Oh. మా హాయ్ మా. ఇప్పుడే ప్లేన్ ఎక్కేసాను. మా డోంట్ వరీ, అమెరికాలో దిగ్గానే నీరు ప్రపోజ్ చేస్తాను. నా లవ్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. ఓకే టేక్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. హాయ్ సార్. హాయ్.
ఏంట్లవ్వా? అవును సార్, వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఒక కథ కావాలయ్యా, చెప్తావా? అయ్యో సార్, ఎందుకు చెప్పండి సార్. సార్, ఫస్ట్ టెంపుల్లో